పోలవరం ఎత్తు పెంపుపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసింది వైఎస్ఆర్సీపీ. కేంద్ర ప్రభుత్వంతో కలిసి కూటమి సర్కార్ పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ ప్రారంభించిన పోలవరాన్ని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోవనన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు బొత్స. ప్రశ్న వాళ్ళే వేస్తారు, సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతిని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు. అధ్యక్ష, సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు? 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే, మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి, అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్లు విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన వెళ్ళాలన్నారో, మా సుదృష్టం తవ్వాలన్నారో, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్, రికార్డ్, ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి. అంతే మేము అడుగుతుంది స్టేట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది. సార్, పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి ఫౌండేషన్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు? అయినా దానికి వెళ్ళలేను, దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. దీని అన్నిటికీ నిరసనగా నేతలకి చేస్తున్న అన్యాయం నిరసనగా, నేతలను ముంచే నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి. డ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, మీరు వెళ్ళిపోతే ఎలాగా? మేము ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేతన్న ద్రోహి గతి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాం. మేము 14-19లో ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 8 నెలల్లో ఏం చేసామో సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పేది, మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని నేతన్నలు మోసం చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఈ 8 నెలల సమయంలోనే మేము 445 కోట్ల రూపాయలు మేము